మార్చి 30వ తేదీన లక్నో మరియు పంజాబ్ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఎందుకంటే ఇరు జట్లు తమ చివరి మ్యాచ్లో ఓటమిని ఫేస్ చేసి వస్తున్నాయి. సో ఈ మ్యాచ్లో గెలుపు ఇరు జట్లకి మరీ ముఖ్యం. అండ్ ఈ మ్యాచ్ అయితే లక్నో హోమ్ గ్రౌండ్ అయిన ఏక్నాథ్ స్టేడియం వేదికగా ఆడనున్నారు. అండ్ ఈ పిచ్ అయితే కంప్లీట్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. మరీ ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. పిచ్లో ఇప్పటివరకు ఓవరాల్గా 7 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 4 సార్లు గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 2 సార్లు గెలిచాయి. ఇక ఈ పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 193 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 108 పరుగులు. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 152 పరుగులు. ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ అబ్సల్యూట్లీ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. టీమ్స్ విషయానికి వస్తే లక్నో మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్కి ఒక్క చేంజ్ చేసే అవకాశం ఉంది. నవీన్ ఉల్ హక్ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ షమర్ జోసెఫ్ ప్లేయింగ్ లెవెన్లోకి రానున్నాడు. అలానే పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ తమ చివరి మ్యాచ్లో ఓడినప్పటికీ బ్యాలెన్సింగ్గా కనిపిస్తుంది. సో పంజాబ్ ఈ మ్యాచ్కి సేమ్ ప్లేయింగ్ లెవెన్తో రానుంది. ఫైనలీ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ చాలా స్టేబుల్ అండ్ సెటిల్డ్గా కనిపిస్తుంది. అండ్ ఈ పిచ్ బౌలింగ్ ట్రాక్ వికెట్ కాబట్టి బ్యాటర్ స్లోగా పుంజుకునే అవకాశం ఉంది. అలానే మిడిల్ ఆర్డర్లో ఇరు జట్లు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్న స్లైట్ ఎడ్జ్ అయితే లక్నోకే కనిపిస్తుంది. ఈవెన్ బౌలింగ్ లైనప్లో చూసుకున్న ఇరు జట్లు యంగ్ అండ్ డైనమిక్ బౌలర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ఇరు జట్లని కంపేర్ చేస్తే ఎడ్జ్ అయితే లక్నోకే ఉంది. అండ్ 100% రిపోర్ట్ వచ్చింది ఈ మ్యాచ్ లక్నో గెలవనుంది.